ఉన్నాము. స్థానిక సమస్యలపై తెలుసుకుందాం. అమ్మా ఎట్లా టీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తారంటారా? మళ్ళీ గెలుస్తారు. మరి 10,000 కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ అభ్యర్థి అయితే మాకేం చేయలేదు. మాకైతే ఇక్కడ ఇల్లు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేశారా? వాటర్ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి అవసర పెన్షన్ దళిత బంధు వచ్చింది. కానీ చాలా మందికి వచ్చింది, కొంతమంది చాలా మంది లీడర్లు తెలియనియలేదు. అయితే ఇచ్చింది. నల్ల ప్రాబ్లం జీతంతో పింఛన్ మళ్ళీ వస్తారు. 16వ అధ్యాయం అయితే పర్వాలేదు. గవర్నమెంట్ కేసీఆర్ వస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి చెప్పలేము. ఎందుకు కేసీఆర్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకంటే కొన్ని పనులు మంచి కరెంటు యాదవ్ కూడా ఉన్న దర్శనం శ్రీనివాస చేసిపోయాడు. ఇప్పటికంటే మంచిగా కాకా ఎలా ఇక్కడ గెలుస్తాడు? ఏమో సత్యం ఇక్కడ మొత్తం అయితే కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ వస్తుందా? అందుకు కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలు ఏమి పట్టు రాదు. మన శ్రీనివాస యాదవ్ గారు వచ్చారు, ఆయన చేసే బొట్రాయి పెట్టాడు. మొత్తం ఖర్చు మొత్తం అయినది, మొత్తం ఖర్చు చూస్తే మొత్తం ఖర్చు శ్రీనివాస యాదవ్ గారు ఆయన గెలిచినప్పటి నుంచి ఒకసారి ఓట్లు వేసినాము, గెలిచిండు. ఓట్లు గెలిచిండు పట్టించు ఏది నల్లలే ఏం లేదు. కళ్యాణ లక్ష్మి వచ్చి పట్టి ఏంది బాధ, ఏంది బాధ ఉందా అడగాలి కదా. ఆయన తెచ్చిన పట్టిన వచ్చేయలేడు, పట్టలేడు. పుట్టిన పైసలు కూడా రాలేదు. పిల్లలు రాలేదు. పిల్లలకు మన్మలకు రాలేదు. పిల్లలకు పిల్లలకు రాలేదు. ఆడపిల్లకు అమ్మ పిల్లలు రాలేదు. ఈ సమస్యలు సరే అంటే ఇక్కడ స్థానికంగా కేసీఆర్ గవర్నమెంట్ మీద ఉందా, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకం? స్థానిక ఎమ్మెల్యే మీద ఉంది. కేసీఆర్ మంచిగా చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఎమ్మెల్యే పట్టించుకోవాలి నాడు చేయడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ మీద చాలా మంది కాంగ్రెస్ అంటున్నారు. ఎట్లా ఉంది సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు గెలుస్తారా? మంచిగా చేస్తున్నారు అన్నికి. అరే కాంగ్రెస్ అంత దమ్ లేదు. ఎవరికైనా తక్కువ ఇక్కడ సికింద్రాబాద్ అది అది గొడవ అవుతుంది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదర ఎక్కడిదక్కడ ముంగట ఉన్నారు, చేస్తున్నారు మంచిగా. ఎవరికి బాధ పెడతలేదు. స్థానికంగా పద్మారావు గౌడ్ పర్వాలేదు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చాయా? రాలేదు. శాంక్షన్ చేశారా? శాంక్షన్ అయిన కానీ రాలేదు. ఇక్కడ స్థానికంగా వాటర్ నల్ల సమస్యలు కానీ అన్ని పర్వాలేదు. ఇప్పుడు కేసీఆర్ వస్తారంటారా? మళ్ళీ అనే వస్తారు. మళ్ళా గరీబులకు సాయం చేసిన ఏది బడ్జెట్ అక్కడ ఊర్లో అన్ని మంచిగా చేసి ఓకే అని అంత ఉందని పూరా అంత. కానీ కొన్ని సర్వేలు ఏమంటున్నాయంటే కాంగ్రెస్ కి అధికారం వస్తుంది అంటున్నారు. నిజమేనా? రాదు సార్, కష్టమేనా? కంపల్సరీ రాదు. అంత దమ్ము లేదు. అంత ఎవరు చేసే మన కొట్టినట్టు అవుతుంది. అంత ఇదినే లేదు. కెపాసిటీ ఉంటే చేస్తారు. ఇది ఇదే వస్తుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు సికింద్రాబాద్ లో? కేసీఆర్ వేస్తారు. మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరికి ఉండని కేసీఆర్ కే ఓటు పడుతుంది. ఎందుకంటే గరీబాలు చేస్తున్నారు అని. ఏది
అన్ని శాంక్షన్ చేస్తున్నాడు. ఏది కేసీఆర్ ప్రతి ఒక్క ఏదైనా జరిగితే మ్యారేజ్ కాదికి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక సమస్యలపై తెలుసుకున్నారు అన్న. సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ ఎలా చేస్తున్నారు? సికింద్రాబాద్ లో ఇప్పటికైతే మాకు చాలా బాగుంది అన్న. మాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎందుకంటే పద్మారావు గారు ఎప్పుడు ఆఫీస్ పోయినా అందుబాటులో ఉంటాడు. ఇంకోటి ఇక్కడ చాలా మందికి కూడా స్థానికంగా సీఎంఆర్ ఫండ్ కానీ మన కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటివి చాలా మందికి చేయించారు. ఇంకా మీరు లోపల వెళ్ళి స్థానికులను అడిగితే కూడా చెప్తారు, అదే చెప్తారు. ప్రతి ఇంటికి ఒకరికి పింఛన్ కంపల్సరీ ఉంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యాయా? ఇప్పటిదాకా మా బస్సులో ఒక 20 నుంచి సుమారు 30 మందికి వచ్చినాయి. అంటే సర్వేలన్నీ కాంగ్రెస్ వస్తాయి అంటున్నారు, కాంగ్రెస్ గెలుస్తుందని సీఎం అవుతారని అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇది చెప్పుకోవటందుకు బాగుంటది కానీ ఇంకా దానికి తేలిగ్గా తీసుకోలేము కదా. ఎందుకంటే సీఎం గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన విధానాలు కానీ చాలా ప్రజల మధ్యలో అన్ని తెలిసిందే. కాబట్టి మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడు. ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం 100% పద్మారావు గారు గెలుస్తారు.